వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో టెక్స్ట్ ఎడిటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అసలు ఈ ఎడిటర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు నేర్చుకునేటట్టయితే కంపల్సరిగా ఎడిటర్ అనేది చాలా ఈజీ అవుతూ ఉంటుంది. మనకి విండోస్తో పాటుగా నోట్ ప్యాడ్ అనే ఎడిటర్ వస్తుంది. ఒక నోట్ ప్యాడ్ ఎడిటర్ ప్లెయిన్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఏదన్నా కోడింగ్ రాసినా ఏదన్నా చేసినా సరే మనకి అంతా కూడా ఒకే కలర్లో డిస్ప్లే అవుతుంది. కానీ ఈ కోడ్ ఎడిటర్స్ ఉంటాయి మనకు, ఓపెన్ సోర్స్ ఎడిటర్. ఇవేంటంటే ట్యాగ్స్ వరకు ఒక కలర్లోను, లేకపోతే మనకి టూల్ టిప్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఆటో కంప్లీట్ కూడా ఉంటుంది. అంటే HTML స్టార్ట్ చేయగానే /HTML అని ఎండింగ్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. సో అలాంటి ఎడిటర్స్ మనకు ప్రోగ్రామ్ డెవలప్మెంట్లో చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మనకి కావాల్సిన కోడ్ మొత్తం కూడా ఎడిటర్లో రాసుకుని తర్వాత దాన్ని సేవ్ చేసుకుని రన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనకి చాలా PHPకి సంబంధించిన కోడ్ రాయడానికి చాలా ఎడిటర్స్ ఉన్నాయి. అందులో బ్రాకెట్స్ ఒకటి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి బ్రాకెట్స్ అని సెర్చ్ చేస్తే మీకు brackets.io వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. గూగుల్ brackets.io. ఓకే, మీరు ఇక్కడ డౌన్లోడ్ బ్రాకెట్స్ అని గుర్తున్నట్టయితే మీకు సైజు వచ్చేసి 4.43 MB వరకు ఉంటుంది సైజు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏమన్నది, నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి లేకపోతే ఇక్కడ సెర్చ్ కొట్టుకుని బ్రాకెట్స్ అని కొట్టారనుకోండి, బ్రాకెట్స్ ఎడిటర్ కనపడుతూ ఉంటుంది. లేకపోతే మీ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కూడా ఒక్కోసారి క్రియేట్ అవుతుంది. మీరు బ్రాకెట్స్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా మనం రాసుకుని కంపైల్ చేసుకోవచ్చు. అది ఏంటి, ఈ బ్రాకెట్స్కి ఉన్న ఫీచర్స్ ఏంటి, అసలు దీనిలో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే యాడాన్స్ అంటాం, ఆ యాడాన్స్ వల్ల యూజ్ ఏంటి అనేది, యాడాన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఎక్స్టెన్షన్ మేనేజర్స్లో మనం ఎక్స్టెన్షన్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెన్షన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో, వాటి వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఫైనల్గా మనం ఏదన్నా మన PHP ఫైల్ని రాయడానికి మనకు ఒక ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ నేమ్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్సే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మీ దాంట్లో ఏదైనా ఎడిటర్ ఉన్నట్టయితే దాన్ని యూజ్ చేయండి. నేనైతే మాత్రం కంప్లీట్ ట్రైనింగ్ పర్పస్ బ్రాకెట్స్ ఎడిటర్ని యూజ్ చేస్తాను. Please share this video to your friends and please subscribe my channel for the more videos. మీకు ఈ ఇన్స్టాలేషన్ అప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను.